నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కర్నూలు జిల్లా పెరవలి రంగనాథ స్వామిని దర్శించుకున్న తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, మేడ్చల్ జిల్లా కార్మిక సంఘాల డిమాండ్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, తిరుపతికి చెందిన 2 న్యాయవాదుల మృతి, మరో 6గురికి స్వల్ప గాయాలు. గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్ట్, ఘటకేసర్ సిఐ పరశురాం వెల్లడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన వైష్ణవి క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు కసాపురం కార్యనిర్వహణాధికారి వాణి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణ, పెరవలి రంగనాథ స్వామి కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, దేవస్థానం సిబ్బంది, రఘునారాయణ స్వామి వారి సేవలు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ భగవద్గీత పారాయణం శ్రావణ మాసం మొదటి వారంలో పెట్టాలని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. తిరుపతి నుండి నేరుగా కర్నూలు జగన్నాథంగట్టు దేవాలయంలో మీటింగ్ జరిగిన అనంతరం కర్నూలు నుండి నేరుగా పెరవలి శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి సాయంత్రం చేరుకున్నారు. దర్శనం అనంతరం చిప్పగిరి గ్రామానికి బయలుదేరి అక్కడున్న చెన్నకేశవ మరియు భోగేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకుని రాత్రికి కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం నందు బస చేస్తారు. గురువారం ఉదయం ఉరవకొండ గని మఠాన్ని దర్శించుకుని తర్వాత పెను మహోబలం నరసింహస్వామిని దర్శించుకొని అనంతరం చేరుకున్న తర్వాత నేరుగా తిరుపతికి బయలుదేరతారు. ఈ కార్యక్రమంలో పెరవలి దేవస్థానం నందు ప్రతినిత్యం సాయంత్రం వేళ మహాభారత పారాయణం చదివే భక్తులు పాల్గొన్నారు. నానా పంజాత భవాండకుంభకు మహానందంగనాడుంభకు. దాన్ని తెలుసుకోవాలని, ఆచరించాలని దాంట్లో తాత్పర్యాన్ని గురించి కొంచెం చెప్పుకుంటాం. మన ప్రజల కోసం కారు ఇంజన్లో మంటలు చెలరేగడంతో కారు అగ్నికి ఆహుతైన ఘటన బుధవారం రాత్రి కేశపేట మండలం పరిధిలోని చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కారులో పాపిరెడ్డిగూడ గ్రామ శివారులోని బిల్డింగ్ బ్లాక్స్ వెంచర్ నుండి గ్రామానికి కారులో బుధవారం రాత్రి వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్లో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన కృష్ణయ్య చాకచక్యంగా కారు దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతరం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని కారుకు వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కేశంపేట పోలీసులు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అశోక్ గౌడెన్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొనగా రాజంపేట నుంచి తిరుపతికి వెళ్తున్న 2 న్యాయవాదులు మృతి చెందారు. మరో 6 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన 2 న్యాయవాదులు తిరుపతి నుండి రాజంపేట కోర్టుకు పని నిమిత్తం రాగా తిరిగి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు మాచర్ల సుబ్రహ్మణ్యం యాదవ్, నూలివీటి రాజగోపాల్ కాగా క్షతగాతులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మరమ్మత్ వివరించారు. స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్టు పనుల ప్రారంభం, కందిరినివా బ్రాంచ్ కెనాల్ పూర్తి, రోడ్డు నిర్మాణం, ప్రజలకు కావలసిన మౌలిక వస్తువుల కల్పన, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం, మార్కెట్ యార్డుల అభివృద్ధి, ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేశారు.
చాలామంది వస్తారు, ఆనంద్ వస్తారు, మంది గోపాల్ గారు వస్తారు. మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి 10 minutes ఇస్తాము, మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అక్కడ అంటే సేమ్ ప్లేస్ వాళ్ళు మనకి చెప్తారు 10 minutesలో, సార్ ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఐఎమ్ టాకింగ్ టు కన్సర్న్ పర్సన్. సో ఐఎమ్ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్, అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలం. ఇక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నాము, నిన్న శాంతిపురంలో చేశాము. ఇక్కడ కూడా కావాలంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్. ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 4000 పీజీఎస్ గ్రీవెన్సెస్ ఉంటాయి. 4000లో 1800 ప్రాపర్లీ క్లోజ్ చేశారు, డౌట్ లేదు, మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ, అంటిల్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్. సపోజ్ ఒక పర్సన్ చెప్పారు సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి, ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది. అది ముందు ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది, ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు అది కాదు, అంటిల్ స్ట్రీట్ లైట్ ఈస్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్, స్ట్రీట్ లైట్ ఇన్స్టాల్ అయింది అంటే అప్పుడు క్లోజ్ చేస్తున్నాం. శాంక్షన్ అయింది అది ఓకే, నిజంగా అక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అది అంటే కాబట్టి 1800 ఉంది, ఇప్పుడు 2200 ఇంకా ఉన్నాయి. ఒక న్యూ కేటగిరీ క్రియేట్ చేస్తాం ఇక్కడ, నేచురల్ డ్యూ ప్రాసెస్. నేచురల్ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి, నేచురల్గా టైం పడుతుంది కానీ చేస్తున్నాం, ఈ స్టేజ్లో ఉంది. సో మనం వీఆర్ నాట్ క్లోజింగ్ ఎనీ గ్రీవెన్స్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అడ్రస్డ్. టైం పడవచ్చు, ప్రాబ్లం లేదు. హడాబడిలో క్లోజ్ చేసేందుకు మీకు తెలియజేయడం జరిగింది, ఫైల్ పంపించాము, అప్రూవల్ వస్తుంది, అదే కదా మన మెయిన్ స్టైల్. అది అంటే మనం చేయడం లేదు ఇక్కడ. వాళ్ళు అంటే 100% వాళ్ళకి ఫలితం వస్తేనే క్లోజ్ చేస్తాం. ఓకే, ఇది అన్ని విధంగా మీకు ఒక బ్రీఫ్ ఇచ్చాను. ఇంకా అంటే మీకు తెలుసు, మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ జీడిమెట్ల నుండి సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బైకు, కారు ర్యాలీ ఘటకేసర్ సభ ప్రాంగణం వరకు నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల 10 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్లో వంట చేస్తున్న వారికి 5 నెలల నుండి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు చేసుకొని, ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత డబ్బు దోసుకోవచ్చు. మళ్ళా ఇక్కడ రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి కూడా వాళ్ళు ఏది అసెంబ్లీలో బిల్లు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత చేయొచ్చు. ఎవడైనా అంటే మీరేమనుకుంటారంటే ఓటే కదా, 500 కదా, 1000 రూపాయలే కదా అని అనుకుంటారు. కానీ ఇది సరి అయింది కాదు. నా సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే, జయన్న సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే ప్రశ్నించే తత్వం ఉంటది కదా. ఈ రోజు ప్రశ్నించే వాడే లేకుండా పోతుంటే మరి ఎక్కడ మనం ముందు భవిష్యత్తుకి అడ్డంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు గాన రద్దు చేస్తే మేము ఆదాయం పెంచుకునే దానికి అనుకూలంగా ఉంటుందనేసని ఏదైతే కంపెనీల యాజమాన్యాలకి అడుగులకి మడుగులొత్తుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు 30 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు ఘట్కేసర్లో ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అందరూ కలిసి దాదాపు 700 మంది ఈరోజు సదస్సు నిర్వహించుకున్నాం. ఆ తర్వాత భారీ ప్రదర్శన జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సాధ్యమైన మీరు గన కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోతే ఎర్ర కోట పైన ఎర్ర జెండా ఎగరేసే ఉద్యమాల బాటకి నరేంద్ర మోడీ కారకులు అవుతున్నారు. ప్రజా ఉద్యమాలకే తల వంచక తప్పదు కాబట్టి మేము ఏఐటీయూసీ, సిఐటియుగా. ఖమ్మం జిల్లా వైరా మండలం కేంద్రంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దివంగత నేత కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన స్మారక స్తూపాన్ని సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మండల మహాసభలో భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ దివంగత నేత శ్రీనివాసరెడ్డి కార్మిక సంఘం నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను పార్టీ కార్యకర్తలు ముందుకు తీసుకుపోవాలని కోరారు. సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని వారన్నారు.
కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో చురుగ్గా చిన్న వయసులోనే ఆయన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విషయం నేను కూడా చూశాను. కార్యక్రమం ఏదున్నా పార్టీ అంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానంతో ఆయన కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ నుంచి దూరం అయ్యాడు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి ఏ లక్ష్యం కోసం అయితే పనిచేశాడో ఆ లక్ష్యాన్ని సాధించేదాని కోసం మనం అందరం కూడా ప్రేరేపితం కావటమే వారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోతారెడ్డిపల్లి సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ నడి రోడ్డులో దిగబడిన ఘటన చోటు చేసుకుంది. అక్రమ ఇసుక దందాకు అనుమతుల పేరుతో అక్రమంగా ఇసుక రవాణా చేసే గల్లీ లీడర్ మొదలు బడా బాబులకు దుందిబి వాగు కేరాఫ్గా మారింది. అక్రమ ధనార్జనే ధ్యేయంగా దొంగ అనుమతుల పేరుతో విచ్చలవిడిగా ఓవర్లోడ్లతో పట్టపగలే రోజుకు పదుల సంఖ్యలో ఇసుకను లారీలలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో స్వయంభూవుగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కుండీ లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ, కృష్ణా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్వి సాంబశివరావు మరియు మచిలీపట్నం దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో కుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 104 రోజులకు గాను ఆలయంలోని కుండీలలో నగదు సుమారు 1,10,00,000, వెండి 2 కేజీల 550 గ్రాములు, బంగారం 41 గ్రాములు, అమెరికన్ డాలర్స్ 159 వచ్చినట్లు దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తుండగా 2 వ్యక్తుల అరెస్టు చేశారు. ఇక ఘటకేసర్ సిఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం బోడుపల్లకు చెందిన బుర్రా గౌతమ్, అన్నబోయిన కిరణ్ కుమార్ ఘటకేసర్ లింగాల కుంటలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అటుగా వెళ్తున్న ఘటకేసర్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళను అడ్డగించి వారి చేతిలో ఉన్న సంచి తెరిచి చూడగా అందులో 330 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. గంజాయి స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. గౌతంపై గతంలో కూడా కేసులు ఉన్నాయని సిఐ పరశురాం వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి 2 కళ్ళు అని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి బూత్ ఇన్ఛార్జీలతో మై టీడీపీ యాప్లో ఆ కుటుంబాల వివరాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, అయినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలో తమ హామీలను కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్డ్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పెన్షన్లు అలాగే వడ్డీలు ఇవన్నీ కట్టేదానికి ఆర్థిక వనరులు సమకూరుస్తూ మరలా కొత్త సంక్షేమాలు ఇచ్చేదానికి కొత్త సంక్షేమాలు 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో యువతని గంజాయికి బానిసలు చేసి ఏ మాత్రం కూడా యువత పట్ల శ్రద్ధ చూపించకుండా యువతని ఎంతో అన్యాయానికి గురి చేసిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా గంజాయి మీద ఉక్కుపాదం మోపి యువతను పట్టకుండా ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇప్పటికి 9,70,000 కోట్ల రూపాయల డబ్బులు
ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తీసుకొని వస్తూ 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పనిచేస్తా ఉంది. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు యువత పోరని ఇంకొక పోరని ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పి చూస్తా ఉన్నారు. మొన్న ప్రజలు వచ్చారు, మహిళల్ని వేశ్యలు అన్నారు. ఎందుకయ్యా వేశ్యలు అన్నామనంటే మహిళల మీద రాళ్ళు చెప్పులతో దాడి చేయిస్తారు, ఇంకోసాటిపై రప్ప నరుకుతామని అంటారు. అంటే వీళ్ళ పోకడ ఇంకా మారలేదు. ప్రజలు బుద్ధి చెప్పినా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. 164 సీట్ల బదులు రేపు 174 సీట్లు రావటం తథ్యమని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరి ఆలోచనలు, మీ అందరి దీవెనలు, మీ అందరి ప్రేమాభిమానాలు మాకుంటే తప్పకుండా మేము సుభిక్షమైనటువంటి పరిపాలనని అందిస్తామని, ఆ పరిపాలన కట్టుబడి ఉన్నామని, రాబో కాలం అంతా కూడా మీకు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్ని కూడా నెరవేరుస్తామని, యువతకు అన్ని రకాలుగా అండగా నిలబడి మన ప్రాంతాన్ని. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రకోట మధ్య బోటు ప్రయాణం దోపిడీకి అడ్డాగా మారింది. మండల అధికారులు పట్టించుకోకపోవడంతో బోటు నిర్వాహకుల దౌర్జన్యం మితిమీరిపోతోంది. బోటులో ప్రయాణించే మనిషికి 40 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 100 రూపాయలు, ఆ 2 వీలర్కు 70 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడగ్గా వారితో మీకు దిక్కున్న చోటు చెప్పుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీనిపై మండలాధికారులు కిమ్మనడం లేదు. మరోవైపు సేఫ్టీ చర్యలు గాలికి వదిలేశారు. కూనవరం నుంచి మేము యువతల రుద్రంకోట వస్తున్నాం. అయితే లాంచీకి వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారండి. అందరు ఇస్తున్నారు కదా అనేసి మేము కూడా అంతే ఇచ్చేసాము. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు 40 రూపీస్ 50 రూపీస్ అనేసి అంటున్నారు. మరి ఈ విధంగా తీసుకోవడం ప్రజలకి ఇబ్బంది కదా, కాబట్టి ఈ విధంగా తీసుకోకుండా ఉండడానికి ప్రభుత్వం ఏదో ఒక అవతల రుద్రంకోటకి దాడేటప్పుడు టికెట్ 100 రూపాయలు తీసుకున్నారు బోటు వాళ్ళు. యువతలు వచ్చి అడిగితే 40 రూపీస్ అని చెప్పారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో తెలియదు. గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ బండికి 70 రూపాయలు తీసుకోవాలి. అది పోను ఇప్పుడు ప్రజెంట్గా మనిషికి 100 రూపాయలు, బండికి 100 రూపాయలు దింపినందుకు 50 రూపాయలు ఈ విధంగా తీసుకొని మనుషులను దోసేస్తారు. అంటే ఈ ట్రైబల్ ఏరియాలల్లో మీ ఇష్టం వచ్చినట్టు దోసుకున్నా కానీ ఎవడో మాట్లాడనే కదా. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్తో మాకు పని లేదు, కానీ ఉన్న ఎండిఓలు, కూనవరం ఎండిఓ కానీ వెలేరుపాడు ఎండిఓ కానీ మాకు సమాధానం చెప్పాలా. మీరు రూల్స్ ప్రకారంగా టికెట్ పెడతానన్నారు. ఆ రోజున పాటప్పుడు కూడా మేము ఉన్నాం అక్కడ. ఆ పాటప్పుడు ఏమన్నారంటే మేము టికెట్ ఉంటేనే ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నోళ్ళు ఈ రోజున టికెట్ లేకుండా ఎందుకు పడవ నడిపిస్తున్నారు? మరి టికెట్ ఏది? ఆ టికెట్ లేనప్పుడు నువ్వు 100 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నావు? ఆ తీసుకునే వ్యక్తి కూడా అంత డిమాండ్గా 100 ఇవ్వాల్సిందే అని చెప్పి రుబాబు చేయటం ఏంటి కారణం? అంటే ప్రజల్ని ట్రైబల్ ఏరియా కదా, ఎవరినైనా మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే కదా. నువ్వు ఎంతకైనా పాడుకోండి, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంత ఉంది అదే నడిపియండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడిపించి మేము 100 తీసుకుంటాం అంటే ప్రజలు ఏమైపోతారు? నా జేబు ఖాళీ అయిపోయింది. ఈ రోజున 100 మందిని దాటి వచ్చాము యువతలకి. 100 మంది డబ్బులు మొత్తం మనిషికి 100 రూపాయలు అంటే ఎంతండి? 10,000 రూపాయలు. ఈ విషయం పిఓ గారి దృష్టికి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏరియాలోని ఏరియా హాస్పిటల్ వర్క్ షాపుల్లో సమ్మె విజయవంతంగా కొనసాగింది. సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని జేఏసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి కార్మిక సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సమ్మెలో జాతీయ సంఘాల జేఏసీ నాయకులు కొరిమిరాజు కుమార్, అలాగే మధుకర్ రెడ్డి, బడితల సమ్మయ్య, కంపేటి రాజయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో సంవత్సరాల నుండి పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను హరించి వేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కోడ్ల విధానంతో మళ్లీ 12 గంటల పని విధానాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోందని తెలిపారు. ఈ 4 చట్టాలు రూపొందించి కార్మిక సంఘాలు ఉండకూడదనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకే దేశ సంపదను కట్టబెట్టే విధంగా ఈ 4 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోందని వారు వివరించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మానుకొని కార్మికులకు హాని చేసే కార్మిక 4 కోట్లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయడం ఇప్పుడున్న సమాచారం ప్రకారం జయప్రదం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలైన బొగ్గు, ఇనుము, స్టీల్ లాంటి, అదేవిధంగా మిగతా బ్యాంక్స్ అన్ని, ఇన్సూరెన్స్ కంపెనీలు తదితర అందరూ, అదేవిధంగా ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంలతో సహా బిల్డింగ్ రంగం, హమాలీ కార్మిక వర్గం, టోటల్ గా కార్మికుడు అనే పదం ఉన్న వాళ్ళందరూ ఈరోజు భారతదేశంలో కూల్ డౌన్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తపరుస్తున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ నీ పరిపాలనకు రెఫరెండం ఇది. అంటే ఈ యొక్క కర్షకులు, కార్మికులు నీ యొక్క ఆర్థికంగా నీ పెరుగుదలకు, నీ దేశ అభివృద్ధికి పాల్పడుతున్న ఈ కార్మిక వర్గాన్ని అణచివేయడం మేము సహించమని చెప్పి ఈరోజు ఒక్కరోజు నిరసన తెలియజేస్తున్న సందర్భాన్ని గ్రహించాలి. ఇప్పటికే జెన్కో కూడా విద్యుత్ పరిశ్రమలో బంద్ జరుగుతా ఉంది. బొగ్గు పరిశ్రమలో కోల్ ఇండియా, ఈ భారతదేశంలో ఉన్న 7 రాష్ట్రాలు ఉన్న కోల్ ఇండియాలో, అదేవిధంగా సింగరేణికి సంబంధించిన ఈ 11 డివిజన్లు కూడా బొగ్గు ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదు. అంటే దీనికి అందరికీ కారణం నరేంద్ర మోడీ నువ్వు తెచ్చిన 4 లేబర్ కోడ్లు ఈ యొక్క కార్మిక వర్గానికి నష్టం కాబట్టి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోకపోతే, ఇప్పటికే మాకున్న సమాచారం ప్రకారం భారతదేశంలో 30 నుంచి 40 కోట్ల కార్మిక వర్గం ఈరోజు సమ్మెలు ఉన్నారు. ఇది మీకు శుభసూచకం కాదు. అంతర్జాతీయంగా మిగతా దేశాల్లో భారతదేశంలో సుమారు 40 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మెలు ఉన్నారంటే నీ పరిపాలన ఈరోజు సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళు భావిస్తా ఉన్నారు. అందుకనే అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉండదు. అందుకనే ఇది ఇంకా ఉధృతం కాకుండా, ఉధృతం కాకముందే మీరు వెంటనే ఈ 4 లేబర్ కోడ్లు వాపసు చేసుకోండి. ఇప్పటికే మీ లేబర్ కోడ్లు ఏవైతున్నాయో మిగతా రాష్ట్రాలను అమలు చేయమని మీరు ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆంధ్రలో, తెలంగాణలో ఈ రోజు 10 గంటల పని విధానం వచ్చేసింది. అందుకనే దీన్ని నిరసనగా ఈ రోజు భూపాలపల్లిలోని సింగరేణి కార్మిక వర్గం, అదేవిధంగా అసంఘటిత రంగం, అదేవిధంగా ఆశా, అంగన్వాడీ, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు మానవహారంగా ఏర్పడి మీ యొక్క పరిపాలనకు ఈరోజు నిరసనగా మేము జేఏసీగా ఏర్పడి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కోసం ఈరోజు భూపాలపల్లిలో అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఇలా సమ్మెలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో సమ్మె సక్సెస్ అయింది, సమ్మె విజయవంతమైంది. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకుల, ప్రతి డిపార్ట్మెంట్ కార్మికులపై అందరి మీద ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా పెరవలే రంగనాథ స్వామిని దర్శించుకున్న తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, మేడ్చల్ జిల్లా కార్మిక సంఘాల డిమాండ్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, తిరుపతికి చెందిన 2 న్యాయవాదుల మృతి, మరో 6గురికి స్వల్ప గాయాలు. గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్ట్, ఘటకేసర్ సిఐ పరశురాం వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.